ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 16వ కీర్తన 10వ వచనాన్ని చదువుకుందాం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రవచన వాక్యం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క విషయములో సరిగ్గా నెరవేర్చబడింది. అయితే విశ్వాసులందరి విషయంలో ఈ ప్రవచన వాక్యం కొద్ది కాలంలో నెరవేరబోతున్నది. మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ దిక్కు లేకుండా ఎక్కడో విడిచిపెట్టబడదు. మన శరీరం కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోయినా మళ్ళీ మహిమగల శరీరంగా లేపబడుతుంది. మన ధ్యాన వాక్యాన్ని ఇప్పటి కాలపు మన జీవితాలకు, అనుదిన ఆత్మీయ జీవితానికి అన్వయించుకుందాం. పాతాళ అనుభవాన్ని చవిచూసేటంతగా మన ఆత్మ కృంగిపోయే పరిస్థితులు మనకు సంభవించి ఉండొచ్చు. అయితే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఉండిపోము. మన హృదయాల్లోనూ, మన ఆత్మలోనూ, మన జ్ఞాపకాల్లోనూ మరణ అనుభవానికి లోనైనట్లుగా అనిపించవచ్చు. కానీ అదే అనుభవంలో మనం ఉండిపోం. మన అంతరంగంలో ఉన్న ఆనందాన్ని, నిరీక్షణను దూరంగా నెట్టివేస్తూ అతి భయంకరమైన మృత్యుభీతి మనల్ని ఆవరించి నిరాశలోకి అనగెద్రొక్కినా అది తన పూర్తి శక్తిని మన మీద ప్రయోగించలేదు. అప్పటికప్పుడు మనం ఎంతగానో కృంగిపోతాం. అయితే ప్రభువు అనుమతించినంత వరకే ఆ పరిస్థితుల్లో ఉంటాం. లోతైన సందేహ కోపంలోనికి జారి పడిపోతామేమో కానీ అక్కడ మనం నాశనం కాం. రాత్రి కటిక చీకటి కమ్మినప్పుడు సహితము నిరీక్షణ తార ఆకాశములో ప్రకాశిస్తూనే ఉంటుంది. ప్రభువు మనల్ని ఎల్లప్పుడూ మర్చిపోడు. ఎప్పటికీ శత్రువు చేతికి మనల్ని అప్పగించడు. కాబట్టి నిరీక్షణ కలిగి విశ్రాంతిగా ఉందాం. తన కృప నిరంతరం అనుగ్రహించే దేవునికే మన విషయాలన్నీ అప్పగిద్దాం. నిశ్చయంగా మరణములో నుండి, అంధకారములో నుండి, నిరాశలో నుండి మనము లేచి జీవములోను, వెలుగులోను, స్వేచ్ఛలోను ప్రవేశిద్దాం. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము మీ చేత మరణ పర్యంతం వరకు మీరు నడిపించే మా మంచి కాపరిగా మిమ్మల్ని మేము కలిగి ఉన్నాం. ఈ జీవిత కాలం మట్టు వరకే మీరు మాకు దేవుడు కాదు, కానీ ఈ జీవితం తర్వాత కూడా మీరు మా శరీరమును కుళ్ళు పొట్టనీయక ఈ శరీరమును మహిమా శరీరంగా మార్చి మాకు నిత్యత్వములో మీరు మాకిచ్చే బాధ్యతను బట్టి విశ్వసించిన వారు
ఎన్నటికీ చనిపోరని, చనిపోయినా తిరిగి బ్రతికే బాధ్యత మీ అందు విశ్వసించిన వారికి మీరిచ్చిన ఈ బాధ్యత ప్రతి మానవుడు, మీరిచ్చిన పాపక్షమాపణ, మీరిచ్చే నిత్య జీవం, మీరిచ్చే పునరుద్ధానం, నిత్యత్వాన్ని పొందుకునే బాధ్యత మానవాళంతటికీ అనుగ్రహించబడాలని, మీ చిత్తము ప్రతి వారి జీవితంలో జరగబడాలని మీ పాద సేవకుడిగా మీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతూ ప్రార్థిస్తూ మీ పిల్లలను దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించమని, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలేమని, ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇమ్మని, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించమని, వివాహాలు కాని వారికి అవటకి, గర్భము లేని వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని దీవించమని యేసు ప్రభు వారి పేరిట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.